దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమా రిలీజ్ అవుతుందంటే కేవలం వెండితెర మీదే కాదు, ప్రమోషన్ల విషయంలోనూ ఓ కొత్త విప్లవం కనిపిస్తుంది. బాహుబలి, త్రిబుల్ ఆర్ చిత్రాలతో భారతీయ సినిమా మార్కెటింగ్ స్థాయిని ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన ఘనత ఆయనది. అయితే ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఆయన తెరకెక్కిస్తున్న భారీ అడ్వెంచర్ డ్రామా వారణాసికి సంబంధించిన ప్రమోషన్ల వేగం నెమ్మదించిందా అనే అనుమానాలు సినీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఇతర భారీ చిత్రాలు గ్లోబల్ ప్రమోషన్లతో దూసుకుపోతుంటే రాజమౌళి ఇంకా మౌనంగా ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. రాజమౌళి చాలా క్యాలిక్యులేటెడ్. వారణాసికి ప్రమోషన్ల వేగం నెమ్మదించిందా? ప్రమోషన్ల రేసులో వెనుకబడ్డమంటే ఓడిపోవడం కాదు అంటున్న ఫ్యాన్స్. రాజమౌళి అలాంటి రిస్క్ చేస్తారా? ఇక స్టోరీలోకి వెళ్తే, బాలీవుడ్ డ్రీమ్ ప్రాజెక్ట్ రామాయణం ఇప్పటికే ప్రమోషన్ల రేసులో ఒక అడుగు ముందుకేసింది. జూలైలో అమెరికాలో జరగబోయే ప్రెస్టీజియస్ కామికాన్ ఈవెంట్లో ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేసి ప్రపంచవ్యాప్తంగా హైప్ క్రియేట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. గ్లోబల్ ఆడియన్స్ని టార్గెట్ చేస్తూ బాలీవుడ్ ఇంతలా దూకుడు ప్రదర్శిస్తుంటే, అంతర్జాతీయ గుర్తింపు ఉన్న రాజమౌళి వారణాసి ప్రాజెక్ట్ గురించి కనీసం చిన్న అప్డేట్ కూడా ఇవ్వకపోవడం వెనుక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి రాజమౌళి ప్రమోషన్ల శైలి చాలా భిన్నంగా ఉంటుంది. ఆయన ఏదైనా అప్డేట్ ఇచ్చారంటే అది సోషల్ మీడియాను షేక్ చేయడమే కాదు, బాక్స్ ఆఫీస్ వద్ద ప్రకంపనలు క్రియేట్ చేసేలాగా ఉంటుంది. వారణాసి చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్లో విడుదల కానుంది. విడుదలకు ఇంకా తగినంత సమయం ఉండడంతో ఇప్పుడే హడావిడి చేసి అంచనాలను అతిగా పెంచేయడం కంటే సరైన సమయంలో ఒకేసారి మెగా అప్డేట్తో ప్రేక్షకుల ముందుకు రావాలని భావించి ఉండొచ్చు. మరో కోణంలో చూస్తే ఈ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్, సాంకేతిక పరంగా రాజమౌళి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. సినిమా కంటెంట్ పట్ల పూర్తి క్లారిటీ వచ్చిన తరువాతే ప్రమోషన్లలోకి దిగడం ఆయన అలవాటు. రామాయణం వంటి చిత్రాలు ప్రారంభంలోనే భారీ ప్రమోషన్లు మొదలుపెట్టినప్పటికీ రాజమౌళి తన సినిమా పైన ఉన్న నమ్మకం, మహేష్ బాబుకున్న క్రేజ్ ఖచ్చితంగా సరైన సమయంలో సినిమాను వార్తల్లో నిలుపుతాయన్నది ఆయన వ్యూహం కావచ్చు. ప్రమోషన్ల రేసులో వెనుకబడ్డమంటే ఓడిపోవడం కాదు, తన అస్త్రాన్ని పదును పెట్టుకోవడానికి తీసుకునే విరామంగా ఎందుకు చూడకూడదు? గ్లోబల్ రేంజ్లో సినిమాను విడుదల చేయాలనుకున్నప్పుడు అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్ను రాజమౌళి నిశితంగా గమనిస్తూ ఉంటారు. ఇతర భారీ చిత్రాల హడావిడి తగ్గినప్పుడు లేదా ఒక ప్రత్యేక సందర్భంలో వారణాసి గర్జన మొదలయ్యే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు ఆయన మౌనం సినిమా పైన మరింత ఉత్కంఠను పెంచుతుంది అనడంలో సందేహం లేదు. రాజమౌళి తన పనుల ద్వారానే సమాధానం చెబుతూ ఉంటారు. వారణాసి నుంచి వచ్చే మొదటి టీజర్ లేదా గ్లిమ్స్ అన్ని రికార్డులను తిరగరాసేలా ఉంటుందని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. జూలైలో రామాయణం క్రియేట్ చేసే హడావిడిని తట్టుకొని అంతకంటే రెట్టింపు వేగంతో రాజమౌళి తన ప్రమోషన్ల ప్రయాణాన్ని ఎప్పుడు మొదలు పెడతారో చూడాలి. ఆయన ప్రమోషన్ల రేసులో వెనుకబడలేదు, కేవలం తనదైన సమయం కోసం వెయిట్ చేస్తున్నారంతే. ఇకపోతే సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఎవరికి తోచింది వారు చెప్తూ ఎక్కువ రూమర్లను క్రియేట్ చేస్తున్నారు. వాటిలో సినీ ఇండస్ట్రీకి సంబంధించి, మరీ ముఖ్యంగా టాప్ స్టార్ల గురించి, వారి సినిమాల గురించి ఎక్కువగా వార్తలను ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ స్టార్ట్ అయింది. బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కుతున్న వారణాసి సినిమాలో భాగమవుతున్నారని, ఈ మూవీలో శివుడి పాత్రలో హృతిక్ కనిపించబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు రావడంతో అప్పటి వరకు ఉన్న హైప్ తారాస్థాయికి చేరింది. అంతేకాదు, ఆ రూమర్లు మొదలైనప్పటి నుంచి హృతిక్ శివుని అవతారంలో ఉన్నట్టు ఏఐ జనరేటెడ్ ఇమేజెస్, ఫ్యాన్ ఆర్ట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వారణాసిలో హృతిక్ భాగమవుతున్నారనే విషయంలో ఎలాంటి అధికారిక నిర్ధారణ లేనప్పటికీ ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం గమనించాలి. నిజంగా హృతిక్ శివుడి పాత్ర చేయాల్సి వస్తే ఆయన ఫిజిక్, స్క్రీన్ ప్రెజెన్స్, మంచి లుక్ కలిపి ఆ పాత్ర బాగా ఎలివేట్ అవుతుంది. కానీ వారణాసి లాంటి సినిమాకు అదొక్కటే సరిపోదు. ఆ పాత్ర నేరేటివ్, స్టార్ డైనమిక్స్ కూడా ఎంతో కీలకం. ఈ విషయంలో డిస్కషన్స్ ఎక్కువగా జరుగుతున్నాయి.
వారణాసిలో మహేష్ బాబు మెయిన్ లీడ్గా తెరకెక్కుతోంది. సినిమా కథ మొత్తం ఆయన చుట్టే తిరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు హృతిక్ లాంటి భారీ స్టార్, ముఖ్యంగా శివుడు లాంటి పవర్ఫుల్ రోల్లో కనిపిస్తే కథను, ఆడియన్స్ అటెన్షన్ను అది డైవర్ట్ చేసే ప్రమాదం లేకపోలేదు. చిన్న క్యామియో అయినా లేదా భారీ పాత్ర అయినా కూడా ఆ ప్రభావం ప్రేక్షకుల దృష్టిలో పెద్దగా మారే అవకాశం ఉంది. అయితే కాస్టింగ్ విషయంలో రాజమౌళి చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటారు. ఆయన గత సినిమాలు చూస్తే ప్రతి పాత్రకు తగిన ప్రాధాన్యత ఇవ్వడంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో క్లియర్గా తెలుస్తుంది. కానీ త్రిబుల్ మూవీలో ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ సమాన స్థాయి స్టార్లు ఉన్నప్పటికీ ఫ్యాన్ బేస్ మధ్య జరిగిన పోలికలు, చర్చలు కొన్ని సందర్భాల్లో వివాదాలుగా మారాయి. సినిమా భారీ విజయం సాధించినా ఆ ఫ్యాన్ వార్స్ మాత్రం ప్రత్యేక చర్చకు కారణమయ్యాయి. త్రిబుల్ అంత పెద్ద హిట్ అయినా హీరోల ఫ్యాన్స్ మధ్య మాత్రం ఇప్పటికీ వార్స్ జరుగుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో రాజమౌళి మళ్ళీ అలాంటి పరిస్థితిని తీసుకొచ్చి రిస్క్ చేస్తారా అన్నది ప్రశ్నగా మారింది. ఒకవైపు మహేష్ బాబు, మరొక వైపు హృతిక్ రోషన్ లాంటి స్టార్ను ఒకే ప్రాజెక్ట్లో తీసుకోవడం ఆకర్షణీయమైన ఆలోచన అయినా కూడా పాన్ ఇండియా మార్కెట్ను టార్గెట్ చేసే స్ట్రాటజీ అయినప్పటికీ సదరు నటుల స్క్రీన్ ప్రెజెన్స్ను బ్యాలెన్స్ చేయడం చాలా సున్నితమైన అంశం. అయితే ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం ఈ కాస్టింగ్ పైన ఎలాంటి అధికారిక క్లారిటీ లేదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు, రాజమౌళి లాంటి డైరెక్టర్ ఎలాంటి డెసిషన్ తీసుకున్నా అది పూర్తిగా కథ, పాత్రల అవసరాలు మరియు ప్రేక్షకుల అంచనాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయమే అవుతుంది.